అమౌంట్ అందజేస్తారు. దగ్గర క్లాస్ పెట్టండి. అదేవిధంగా మన మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు కొద్దిసేపట్లో యోగా వాక్ స్టార్ట్ అవుతుందండి. యోగిక్ వాక్ టోస్కొని వెళ్ళటం ఎలా అనేది ఇప్పుడు అందరితో జరుగుతుంది. మాట్లాడు. యోగా వాక్ గురించి నరసింహ గారు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారు. ఆ తర్వాత మనం జెండా ఊపిన తర్వాత యోగా వాక్ చేసేస్తాం. రెండు బొట్టలు వేసి రెండు చేతులు ఆదిముద్రలో ఉంచుతానండి. ఇలా ఉంటుంది. అందరూ ఒకసారి ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెండు చేతులు ఆదిముద్రలో తీసుకుని రెండు చేతులు పైకి తీసుకోవాలి. ఇలా రెండు చేతులు ఎప్పుడైతే పైకి తీసుకుంటామో మనకి లంగ్స్ అప్పర్ పార్ట్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. మనకి షోల్డర్స్ కూడా ఆదిముద్ర తీసుకుంటే మనకి బ్రెయిన్ కి సంబంధించిన మంచి మనకి చేతులవంతం అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంటుంది. ఇలా తీసుకుని రెండు కాళ్ళు మునివేళ్ల మీద మెల్లగా నడవాలన్నమాట. సో పూర్తి ధ్యాస మొత్తం కూడా నడిచే దానిపైన ఉంచాలి. అప్పుడు మనకి పూర్తి కూడా ఫేస్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి. దాంతో బ్రెయిన్ సెల్స్ మొత్తం కూడా మనకి యాక్టివేట్ అవుతాయి అనమాట. సో అలా మీరు ఎంతవరకు నడవగలిగితే అంతవరకు కంపల్సరీ ఇంత నడవాలి ఏం లేదు. మీరు కొంచెం గ్యాప్ తీసుకుంటే మధ్య మధ్యలో రిలాక్స్ అవుతా కూడా నడవచ్చు అనమాట. సో ఇది వాకింగ్. మన కిందకి వెళ్ళిన తర్వాత మినిస్టర్ గారు మనకి యాజ్ గా జెండా ప్రారంభం చేస్తారు. ఫైనలీ వెయిట్ చేసిన గంట వచ్చేసింది. వాక్ కి అందరూ రెడీ అయిపోండి. ఇన్స్ట్రక్షన్స్ అందరూ అర్థమైందని నేను అనుకుంటున్నాను. చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇదే ప్లేస్ లో మనం వాక్ స్టార్ట్ చేసేద్దాం.